ఏపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. 3,32,205 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు బలమైన పునాది వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత్ భారత్ 2047లో ఏపీని కీలక భాగస్వామిని చేస్తుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేకూరినలా నడిపిస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఏకంగా 22,942 కోట్ల రూపాయలు కేటాయించడం శుభపరిణామమని పవన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాలే కీలకమైన విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి చాటి చెప్పిందని తెలిపారు. ఈ కేటాయింపులతో గ్రామీణ మౌలిక సదుపాయాలు, రహదారుల నిర్మాణం, ఇంటింటికి సురక్షిత తాగునీటి సరఫరా, ఉపాధి అవకాశాల కల్పనతో పాటుగా స్థానిక పాలనలు బలోపేతం చేసి గ్రామాల ఆర్థిక పరిపుష్టికి దోహదపడతాయని ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో